ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో సోదరుడు మందకృష్ణ రోజుకు కొంతమంది చేత ఒక ఎస్టీ వర్గం, ఎస్సీ వర్గం, బీసీ వర్గం, ఓసీ వర్గం, మరి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్లు లేదా రిటైర్డ్ ఐపీఎస్లు, మేధావి వర్గానికి సంబంధించినటువంటి వారని చెప్పి ప్రతి ఒక్క రోజు కొంతమందిని సమావేశాలు, మీడియా సమావేశాలు, మామూలు సమావేశాలు ఏర్పాటు చేసి ఇక్కడ కేవలం మా మాలల మీద దుష్ప్రచారం చేస్తూ, విషప్రచారం చేస్తూ, కావాలని లేనిపోయినటువంటి అపనిందలతోటి ఈ మెసేజ్ మరి ప్రజలకు వెళ్తున్నందువల్ల ఏదో కొంత ప్రజలకు మరి ఈ మాలల మీద అంటే మమ్మల్ని ఏం చేయదలుచుకున్నారని మాలల్ని, లేదా మీరు కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా, లేదా ఈ దేశం నుంచి వెలగొట్టాలనే లేకపోతే చంపాలనుకుంటున్నాడో ఏమనుకుంటున్నాడు. వాస్తవంగా కమిషన్లను కూడా ధిక్కరిస్తారంటాడు. ఆ తర్వాత ప్రధానమంత్రి చెప్పినా ఎనరో, రాష్ట్రపతి చెప్పినా ఎనరో, పార్లమెంట్లో బిల్లు పెట్టినా వినరు, ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జి చెప్పినా వినరు. ఈ మాలలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయి, మాకు మద్దతుగా ఉన్నాయి, మీరు ఏం చేయలేరు అన్నట్టుగా మాట్లాడతారు. అయితే 3 కమిషన్లు వేశారు. వాస్తవంగా లోకూర్ కమిటీ అని చెప్పి 1965లో నువ్వు చెప్పు, న్యాయంగా ఈ కమిటీని నువ్వు చదువుకున్నావా లేకపోతే ఎవరి చేతను చదివించుకున్నావా? ఈ కమిటీలో ఏముంది? ఆ రోజు బాబు జగజ్జీవన్ రావుకు అనుచరుడైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఎంపీ దీంట్లో ఒక దుష్ప్రచారమైనటువంటి ఫిర్యాదు ఇవ్వటం జరిగింది లోకూర్ కమిటీకి. ఏమనంటే ఈ యొక్క ఎస్సీ ఉపకులాల్లో ఉన్నటువంటి 59 కులాల్లో మాలలు అత్యధికంగా రిజర్వేషన్ అనుభవిస్తున్నారు, అభివృద్ధి చెందుతున్నారు, వీళ్ళు మంచి అభివృద్ధి పదంలో ఉన్నారు కాబట్టి ఈ ఎస్సీలో నుంచి వీళ్ళని తొలగించవచ్చని ఈడొక మాకు మాలలంటే పడినటువంటి వాడు, వీడు బాబు జగజ్జీవన్ రావు అనుచరుడు, తెలంగాణకు చెందినటువంటి వాడు ఈ కమిటీకి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే ఈ వాస్తవం కూడా నీకు తెలుసు. ఈ లోకూర్ కమిటీని నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషను రద్దు చేసింది పూర్తిగా. ఈ లోకూర్ కమిటీ లేదు. ఇప్పుడు లోకూర్ కమిటీ అని మాట్లాడతావు. ఈ లోకూర్ కమిటీలు, ఆ తర్వాత రామచంద్రరాజు కమిషను, ఆ తర్వాత ఉషా మెహ్రా కమిషను అన్నీ మా దగ్గర ఉన్నాయి. నీ దగ్గరే కాదు, ఉంది, అన్నీ మేము తెచ్చిపెట్టుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 96లో రామచంద్రరాజు కమిషన్ అనేసాడు. ఈ రామచంద్రరాజు కమిషన్ ఏం చెప్పింది? రామచంద్రరాజు కమిషన్ను హైకోర్టులో సింగిల్ జడ్జి కొట్టేశాడు, దాన్ని ఏబిసిడి వర్గీకరణ చేశాడు. ఈడెవడు? వాస్తవంగా రాష్ట్రాలకు అధికారం ఎక్కడుంది? నువ్వు కమిషన్ వేయించుకున్నావు, ముఖ్యమంత్రి కానీ ఎవరైనా నీకు అనుకూలంగా కమిషన్ వచ్చింది. ఈ రామచంద్రరాజు కమిషన్లో ఏబిసిడి వర్గీకరణ, రెల్లిమాల, దీనికి 1% రిజర్వేషన్ ఇచ్చి 12 ఉపకులాలను కలిపాడు. బి మాదిగా దాని ఉపకులాలు 18 ఉపకులాలు ఇచ్చి 7 రిజర్వేషన్ కల్పించాడు. సి మాల దాని ఉపకులాలు 25 ఉపకులాలను ఇచ్చి 6% రిజర్వేషన్ ఇచ్చాడు. మరి డి ఇక్కడ ఆది ఆంధ్రమాల 1% రిజర్వేషన్ ఇచ్చి 4 ఉపకులాలు ఇచ్చాడు. ఎక్కడుంది ఇక్కడ? ఏలో ఎవరు లేకపోతే బికి వస్తాయి. ఈరోజు బిలో ఉన్నటువంటి మొత్తం మాదిగులు, దానికి సంబంధించినటువంటి ఉపకులాలు మాలలతోటి సమోజ్జిగా చదువుకొని ఈరోజు మంచి అభివృద్ధి పథంలో ఉన్నారు. ఆ తర్వాత ఆది ఆంధ్రమాల అని ఒకటి ఇచ్చాడు. ఈ ఆది ఆంధ్రమాలతో తిరిగి ఏకి వచ్చింది, ఏ నుంచి బీకి వచ్చింది. అప్పుడు బీలో ఏముంది? 9% మాదిగులు తింటుంటే 6% మాలలకు ఇస్తారు. ఇక్కడ నిద్రమత్తులో ఉన్నటువంటి మాలలందరూ మేల్కోవాలా? ఏం జరుగుతుంది ఇక్కడ? మనకున్నటువంటి 15%లో 9% మాలలకు పోతుంటే కేవలం 6% మాలలకు ఇస్తారు. ఇది కాదు. ఆ తర్వాత ఈ రామచంద్రరాజు కమిషన్ కొట్టేసిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 2004లో అప్పుడేం జరిగిందంటే, ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఈయన దెబ్బకు తట్టుకోలేక అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్రంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో మన్మోహన్ సింగ్ ఉంటే, ఇక్కడ బాబు జగజ్జీవన్ రావు గారు కూతురు మీరా కుమార్ అనే ఆమె ఒక మంత్రిగా ఉంది. ఈమె అంబేద్కర్కి వ్యతిరేకవాది, మాలలంచే ద్వేషం ఈమెకి. ఈమెం చేసింది? అప్పుడు ఉషా మెహ్రా కమిషన్ వేయించింది ఈ వర్గీకరణ మీద. ఈ ఉషా మెహ్రా కమిషన్ ఏమిచ్చింది? చదువుకోవాలా లేకపోతే మళ్ళీ చదివించుకో దీన్ని కూడా. ఈ ఉషా మెహ్రా కమిషన్ ఏమిచ్చింది? ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలలు ఎక్కువగా ఉన్నారు, కొంత శాతం అభివృద్ధి చెందారు ఈ రిజర్వేషన్ అనుభవించుకుంటూ అని ఉషా మెహ్రా కమిషన్ కూడా ఇచ్చింది. ఏ కమిషన్ని మేము ధిక్కరించాం? వాస్తవంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో అందరికీ తెలుసు, వర్గీకరణ అనేది చట్ట వ్యతిరేకము, ఇది న్యాయబద్ధం కాదు, ఇది రాజ్యాంగబద్ధం కాదు, రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకం. మీరు చెప్పండి. ఈ దుష్ప్రచారాలు చేసేటటువంటి కుహా నాయకులు అందరూ కుహా మేధావులను అనుకొని, ఆ తర్వాత ఈ మేధావులు మేమని చెప్పుకునే వాళ్ళు మీ పాటికి మీరు మేధావులని చెప్పుకోకూడదు. మేధావు అనేటటువంటి వాడు ఎవడైనా సరే ఉన్నటువంటి వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడగలగాల.
వాస్తవాన్ని వక్రీకరించి మరి ఇంకొక రూపంలో మాట్లాడితే అది మేధావి అనిపించుకోదు. మీకు తెలుసు రాజ్యాంగబద్ధం ఏది, రాజ్యాంగబద్ధం ఏది కాదని. రాజ్యాంగబద్ధం అయితే ఈ దేశంలో మరి 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ పోరాడుతుంటే ఒకసారి 97లో వర్గీకరణ చేస్తే కొట్టేశారు, 2000లో చేస్తే 2004లో సుప్రీంకోర్టు కొట్టేసింది. మళ్ళీ ఇప్పుడు 2004లో నువ్వు ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఇక్కడ మోడీ ఏం చేశాడు? మా ప్రజలకు తట్టుకోలేక ఏం చేశాడు? వాస్తవంగా ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు, 29 రాష్ట్రాల్లో 3/4 రాష్ట్రాలు వర్గీకరణకు అనుకూలంగా చెబితే మాత్రమే వర్గీకరణ చేయడానికి వీలు పడుతుంది, లేకపోతే ఇది రాజ్యాంగ వ్యతిరేకమని ఆ రోజు చెప్పాడు. మళ్ళీ మంత్రి చేత కూడా చెప్పించాడు. ఈరోజు నీ ప్రజలు తట్టుకోలేక వాస్తవంగా నరేంద్ర మోడీ నిన్ను కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, నీ ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాడు, నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు సర్వసాధారణమైనటువంటి వ్యక్తివైనటువంటి నీకు అపాయింట్మెంట్ ఇస్తుంటే, కౌగిలించుకుంటే, ముద్దు పెట్టుకుంటే ఆయన చేయొచ్చు కదా. రాజ్యాంగం ప్రకారం త్రూఅవుట్ ఆర్టికల్ 341 సవరించుకొని ఆ తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టుకొని సక్రమంగా వెళ్ళిపోవచ్చు. ఇది వాస్తవమా కాదా? నువ్వు ఈ విధంగా చేస్తే మేము అసలు ఎదురు తిరగము. రాజ్యాంగం ప్రకారం చేయగలిగితే ఏదైనా మేము రాజ్యాంగ పరిరక్షకులం, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, అంబేద్కర్ గారి వారసులం. ఈ రాజ్యాంగం ప్రకారం నువ్వు చేపించుకోగలిగితే మేము అసలు ఎదురు తిరిగి మాట్లాడము, అలాగే వెళ్ళిపోతాం. అట్లా కాకుండా నరేంద్ర మోడీ ఏం చేశాడు? నా చేతికి మంట అంటుకునేది ఎందుకులని ఈ సుప్రీంకోర్టు చేత ఒక గైడ్లైన్ చెప్పించేశాడు. వర్గీకరణకు అనుకూలంగా ప్రతి ఒక్క రాష్ట్రం మీకు అనుకూలమైతే మీ రాష్ట్రాల్లో సెన్సస్ తీసి వర్గీకరణ చేసుకోవచ్చు అని. ఓకేనా? ఇది కూడా తెలుసు నీకు. ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అంతా నీకు తెలుసు. సెన్సస్ ఎవరు తీయాలా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు నీకు అనుకూలం. ఇప్పుడు సెన్సస్ తీయకుండా కమిషన్ ఎందుకు వేసాడు ఆయన? లేకపోతే అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆయన కమిషన్ ఎందుకు వేసాడు? ఈ కమిషన్లు ఎట్ట చెల్తాయి మీరు చెప్పండి వాస్తవంగా. రేపు నువ్వు కమిషన్ ప్రకారం సెన్సస్ తీయకుండా వర్గీకరణ చేస్తావు, మళ్ళీ మేము కోర్టుకెళ్ళమా? మేము కోర్టుకెళ్ళి అడ్డుకునేది ఏంది? రాజ్యాంగబద్ధం కాదు అది. రాజ్యాంగబద్ధంగా 2011లో సెన్సస్ జరిగింది, 2021లో మళ్ళీ సెన్సస్ జరగాల్సింటే ఇది కరోనా కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు సెన్సస్ జరగాల. సెన్సస్ జరగాల్సింది రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రాష్ట్రంలో సెన్సస్ తీసించాలా. నువ్వెవడు తీయించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అర్హత ఎక్కడుంది? రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. గతంలో తెలంగాణ రాష్ట్రం, కర్ణాటక, మెడ్రాస్లో రాష్ట్ర ప్రభుత్వాలు సెన్సస్ తీపిస్తే కేంద్ర ప్రభుత్వం కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది దాన్ని. సెన్సస్ తీయాల్సిన అవసరం లేదు, మీరు బాధ్యులు కాదని. రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా కులగణన చేసేటప్పుడు వారికి అనుకూలంగా చేపించుకుంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు అర్హత లేదు, కేవలం కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క సెన్సస్ని తీపియాలా. మేమేమంటాం? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం నువ్వు అక్కడ సెన్సస్ తీపి. కేంద్ర ప్రభుత్వం సెన్సస్ తీసినాక, కులగణన తీసుకున్నాక వాట్ ఈజ్ వాట్, ఈ 59 ఉపకులాల్లో ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఏ కులంలో ఎంతమంది ఉన్నారు లెక్కలు తీసి ఆ లెక్కల ప్రకారం పంచు 15%. అప్పుడు ఒప్పుకుంటాం మేము. వాస్తవంగా జరగాల్సింది ఏంది? నిద్ర లేచిన కానించి మళ్ళీ నిద్రపోయిందాకా ఈ 4 నెలల నుంచి దుష్ప్రచారాలు చేయటం, ఈ మాలలు అదంటాం ఇదంటాం, ఈ పబ్లిక్ తెలియ ఏదో ఒక విషపూరితమైనటువంటి వాతావరణాన్ని తీసుకెళ్తావు. ఎలా తీసుకెళ్తావు మాలలను? ఈ మాలల మీద ఈ విధంగా ప్రజలకు ఎందుకు చెబుతారు? వాస్తవంగా మేము ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి భార్యను బాగొట్టుకొని, పిల్లలను బాగొట్టుకొని, తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రపంచ దేశాలు హర్షించే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి మనువాదాన్ని కూల్చి మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, మా వాళ్ళందరం కూర్చుంటాం. మేము రాజ్యాంగం ప్రకారం నువ్వు వర్గీకరణ చేసుకో, ఓకే. కాబట్టి నిన్న మా వాళ్ళు తెలంగాణలో మాల సంఘాలు చేసి పిలుపునిచ్చారు. లక్ష్య బరిశలతోటి అన్ని ఉపకులాలతోటి మరి శాంతియుత ర్యాలీ అని. అలాగే ఈ శాంతియుత ర్యాలీ వర్గీకరణకు వ్యతిరేకం కాదని కూడా ఇచ్చారు మా వాళ్ళు. నీకు భయపడి కాదు, మేము అంబేద్కర్ గారి వారసులం, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటాం. ఈ సంగతి ఈ కుహూన మేధావులు, సోకాల్డ్ మేధావులు నిన్న మొన్న మళ్ళా వాడు మాట్లాడతాడు. విఠలరావు గారు అని నా కొడుకు మళ్ళా వచ్చాడు మీడియా ముందుకి. ఏం మాట్లాడతాడు? ఈ నా కొడుకు సొల్లు ఖర్చుకుంటా మాట్లాడుతున్నాడు. మాఫియా మేము, స్మగ్లర్ మేము, ఉగ్రవాదులు మేము, ఈ మాలల మీద ఈ విధమైన దుష్ప్రచారాలు చేస్తాడు. ఈ నా కొడుకు మీద నిన్న నేషనల్ SC/STకి రాయటం కూడా జరిగింది. నిజంగా ఈరోజు వచ్చింది, పోస్టులు వచ్చింది, చూస్తాం. ఒక్కసారి కళ్ళు మూసుకున్నటువంటి మాలలు
బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులు, అభిమానులు, అనుచరులైనటువంటి నా మాల సోదరులారా, ఈరోజు ఈ సోకాల్డ్ మేధావులు అనేటటువంటి కుహోనా నా కొడుకులు పెట్టేటటువంటి మీడియాని చూడండి. ప్రతి ఒక్కరు కౌంటర్ వేయండి, మాట్లాడండి. మనం దోషులమంట, మనం మాఫియా, స్మగ్లర్లు, దేశద్రోహులు. ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకునేటటువంటి మానవతావాదులం మనం. ఒక్కసారి మాలవాడిని గురించి తెలుసుకోవాలా. ఈ మాలవాడు ఎవడికి లోబడి ఉండడు, ప్రశ్నిస్తాడు, రాజ్యాంగబద్ధంగా ఎదుర్కొంటాడు, న్యాయబద్ధంగా. తన రెక్కల కష్టంతో, చెమటతోటి, రక్తంతో కష్టపడి ఆ డబ్బులు తెచ్చుకొని భార్యాబిడ్డలను పోషించుకొని మిగిలినటువంటి డబ్బులు పక్కన వాడికి సహాయం చేసే గుణం కలిగినటువంటి వాడు మా మాలవాడు. ఖబర్దార్ నా కొడకల్లారా తెలుసుకోండి. మరి ఆ రోజుల్లో ఏదో అయినటువంటి మేధావులు కూడా కొన్ని సామెతలు కూడా ఉన్నాయి. సింహాలు తమ చరిత్రను తాము తెలియజేయాలి, లేకపోతే వేటగాళ్ళు చెప్పేటటువంటి పిట్టకథలు ఈ చరిత్ర పుటల్లోకి ఎక్కుతాయి. ఈ సామెతలు కూడా చెప్పాలి. మేము సింహాలమే, నిజమైనటువంటి సింహాలం మాలలం. ఎందుకంటే అన్యాయంగా ఎవడి మీదకి పోం మేము. కాబట్టి మాలలో ఆ రోజు మంచికి మారిపోయారు మాల. అయితే మాలను నేను అవుతానన్నాడు గురిజాడ అప్పారావు. గతంలో మాజీ ముఖ్యమంత్రి మరి జగన్ రెడ్డి కూడా పదే మాట్లాడేటటువంటి వాడు. మాలలకు ఉన్నటువంటి మంచితనం ఇది. ఈ మంచితనంగా ఉన్నటువంటి మాలల్ని రెచ్చగొట్టద్దు దయచేసి. కేవలం ఈరోజు మనువాదులు, అగ్రకుల పార్టీల వారు ఆ రోజు కారంచేడులో జరిగినటువంటి ఉద్యమానికి, సంఘటనకి మాలలో ఎంతో పాత్ర పోషించి మాదిగలను హత్తుకున్నారు. ఆ తర్వాత చుండూరులో జరిగింది. చుండూరులో మాలల మీదకి రెడ్లు దాడి చేసినప్పుడు ఈ రెండు సంఘటనలతోటి మాదిగలు ఒకటయ్యారు. ఈ రాష్ట్రంలో అగ్రకులాల వారు మనం ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదు. అప్పుడు విభజించి పాలించని సిద్ధాంతం ప్రకారం ఈ మందకృష్ణను పావుగా వాడుకుంటున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఇలాంటి మందకృష్ణలో ఇలాంటి సోకాల్డ్ మేధావులు ఎంతమంది వచ్చినా ఈ భారత రాజ్యాంగం ఉన్నంతకాలం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఖబర్దార్ సోకాల్డ్ మేధావులారా, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరి ముఖ్యంగా మరి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి మాలలారా, ఒక్కసారి కళ్ళు తెరిచి మన మీద జరుగుతున్నటువంటి ఈ దుష్ప్రసారాన్ని తిప్పికొట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున మీ అందరికీ చేతులు జోడించి సవినయంగా తెలియజేసుకుంటున్నాను.